అండి. మీ చిన్నపిల్లలప్పుడు మీ పిల్లలకి బట్టలు ఏం చేశారు మీరు? మా పిల్లలకి కూడా నాకు తెలియక అప్పుడు ఇచ్చేసాను, వేస్ట్గా ఇచ్చేసాను. మా చిన్నవాడు అడిగాడు నా చిన్నప్పుడు బట్టలు ఏమైనాయి అని చెప్పేసి. నాకు తెలియలేదురా అని చెప్పి, చిన్నప్పుడు దాయాలి కదా మేము ఫస్ట్ ఏం వేసుకున్నాము అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు నాకేం తెలియలేదు. అందుకని మా చెల్లెలి కూతురి దాయమని చెప్పాను నేను. అవన్నీ దాయటం కష్టం కాబట్టి ఇలా ఒక్కొక్కటి మనం దాయలేం కాబట్టి బొంతలని వస్తాయండి మా ఊర్లో. అలా వచ్చినాయి మన పిల్ల బట్టలు మొత్తం కలిపి 2 చీరలు ఇచ్చి ఈ బట్టలు బొంతల్లాగా కుట్టించాము. అవి బొంతలాగా ఎలా కుట్టించామంటే, చిన్న బొంత అయితే 50 రూపీస్ తీసుకున్నారు, పెద్దదైతే కనుక 100 రూపీస్ అని చెప్పారు. చిన్నదైతే వాష్ చేసుకోవడానికి కూడా వాళ్ళు టాయిలెట్కి అలా వెళ్ళినా కానీ వాష్ చేసుకోవడానికి బాగుండిద్దని చెప్పేసి చిన్నగా కుట్టించాను. చూడటానికి కూడా చాలా అందంగా బాగా వచ్చినవి. అవే ఆన్లైన్లో మీషోలో చూస్తే 4 ఉన్నాయండి. అవి 500 చెప్పాడు. వాటికన్నా ఇంకా మీషోలో అమెజాన్లో వాటిలో చూస్తే ఇంకా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇవి మన పిల్లలకు గుర్తుగాను ఉంటాయి. మనం ఉన్న చీరలతోటి 2 చీరలు పైన వేసి కుట్టించుకున్నామంటే చాలా నీట్గా కూడా కనపడుతుంది. మనకు నచ్చిన సైజు, అవి చిన్న సైజుగా ఉన్నాయి, ఇవైతే కొంచెం పెద్ద సైజుగా కూడా ఉన్నాయి. అవి ఎలా కుట్టించానో చూపిస్తానండి నేను. మీకు నచ్చితే మీరు కూడా అలాగే కుట్టించుకోండి. మీ పిల్లలు అడిగినప్పుడు చూపించడానికి కూడా ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా దాచుకుంటే. ఇట్లా బొంతల అబ్బాయి ఇళ్ళంటే వస్తూ ఉంటారండి మాకు, అందుకని చెప్పి ఈ ఐడియా వచ్చింది. పిల్ల బట్టలు చిన్నగా ఉన్నాయి, ఎవరికైనా ఇవ్వాలన్నా ఇళ్లలో చిన్నపిల్లలు మనకు తొందరగా కనపడరు. ఎవరైనా ఉండి ఇస్తే ఇవ్వచ్చు. ఫంక్షన్లకు కానీ వాటికి కానీ చాలామంది చాలా బట్టలు తీసుకొస్తూ ఉంటారు. ఇక అవన్నీ వేస్ట్ చేయకుండా 1-2 సార్లు వేయగానే టైట్ అయిపోతున్నాయి. ఇంకా వాటిని ఏం చేస్తాం, అందుకని చెప్పి ఎవరైనా ఉంటే ఇస్తాం, లేదంటే కనుక ఇలా దాచుకోవడానికి రేపు పిల్లలు అడిగినా కానీ వాళ్ళకి చూపించడానికి ఉండిద్ది కాబట్టి ఇలా చేయాలనుకున్నాం. ఇంకా అందుకని ఇలా క్లాత్ తీసుకుని, ఈ క్లాత్ పైన ఒక చీర తీసుకుని పైన వేసేస్తే నీట్గా కనపడుతుంది. 2 చీరలు ఇచ్చాను. 2 బొంతలకి 2 చీరలు మామూలుగా వేయడానికి ఇచ్చేసామండి. అవి 2 షీట్లలాగా బాగా కుట్టాడు. అవి మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి కూడా పనికి వస్తాయి. చాలా బాగుంది. చూపిస్తాను మీకు ఎలా కుట్టించాను మరి. ఇదిగోనండి, ఈ సైజు కుట్టించాను నేను. ఇవి మీషోలో చూసినాయి. ఇవి 2గా ఉంటే 2 షీట్లు కలిపి ఇది ఒక షీట్ అంత పెట్టించారు. కూడా లేదండి, అందుకని ఇలా అయితే కొంచెం సేపు అటు ఇటు దొరికినా కానీ పిల్లలు ఇబ్బంది లేకుండా ఉండిద్దని చెప్పి ఈ సైజు కుట్టించాము మేము. మీరు హాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఎక్కడ పని చేసుకుంటుంటే అక్కడ చిన్నగా ఉండిద్ది కాబట్టి చక్కగా పరుచుకుని పిల్లల్ని పడుకోబెట్టుకుంటే సరిపోద్ది. వాళ్ళు ఆడుకోవడానికి మీరు చూసుకుంటా ఉండటానికి కూడా చాలా బాగుండిద్ది. ఇవి 2 షీట్లు కుట్టించానండి నేను. వాళ్ళకి పడుకోవడానికి కూడా కొంచెం మెత్తగా ఉంటాయి, గట్టిగా లేకుండా. అందుకని చెప్పి ఇలా కుట్టించాము. ఒక్కొక్కటి 50 రూపీస్ తీసుకున్నాడండి కుట్టినందుకు. 2 కుట్టించామండి మేము. అసలు ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్ ట్రైల్ అని చెప్పేసి ముందు 2 కుట్టించేసాము. పాత బట్టలు ఇచ్చి ఇలా డోర్ మ్యాట్స్ గా కూడా కుడుతున్నారు. కొంచెం నిండు రంగు ఇచ్చుకుంటే మనకి కనిపించదు, డస్ట్ కూడా కనపడదు, చూడటానికి కూడా చాలా బాగుంటున్నాయి. నేను కుట్టించిన తర్వాత చాలా మంది కుట్టించారు. దీనికి వచ్చి 25 రూపీస్ తీసుకున్నారండి. మన పాత బట్టలు ఇచ్చి ఇట్లాగే పైన ఏదైనా చేర్దిస్తే సరిపోయింది. ఇప్పుడు ఈ బొంతేసి మా బుడ్డమ్మ ఆయన పడుకోబెడతాను నేను. ఆమెకి ఎంత కంఫర్ట్గా ఉండి ఎలా పడుకుందో మీరే చూడండి. మీకు కూడా వీలుంటే ఇలా కుట్టించుకోండి, చాలా బాగుంది. బాగుందాయా? మెత్తగా చూడండి, ఆమె కూడా కంఫర్ట్గానే ఉందనుకుంటున్నాం మేము. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. మీ పిల్లలు ఎంతమంది అడిగారో మా చిన్నప్పుడు బట్టలు ఏం చేశారని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టండి. టవల్ సైజ్ అడిగామండి మేము. ఈ టవల్ వేసి కుట్టమని చెప్పి కూడా అన్నాము. అంటే ఆయన మా మిషన్కి పడదండి అని చెప్పాడు, ఇరిగిపోద్ది చెప్పిన తర్వాత ఇంతకన్నా కొంచెం పెద్దగా కుట్టాడు. ఇది వేయమన్నాం పైన, చూడటానికి బాగుండిద్ది, మెత్తగా కూడా ఉండిద్ది అని చెప్పి. కానీ ఇది వాళ్ళ మిషన్కి పడదని చెప్పాడండి. అందుకని చెప్పి ఇంకా చీర పైన ఇప్పించేసేసాము. ఇలా పాత బట్టలు ఇచ్చేసేసి మనం ఇంట్లో వాడుకోవడానికి బొంతల్లాగా కూడా కుట్టించుకోవచ్చండి. బట్టలు ఇంటి నిండాను ఉండకోకుండా ఉంటాయి, మనకి చక్కగా పడుకోవడానికి కూడా మెత్తగా బాగుంటుంది. కావాలనుకున్న బట్టలు వేస్ట్గా పడేయకోకుండా ఇలా కుట్టించుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయి.
ఇవి డబల్ బొంతలు కుడతాడు. ఇలా మనకు కావాల్సిన సైజు, ఏ సైజు కావాలంటే ఆ సైజు కుడతాడు.